తెనాలి పట్టణంలోని తూర్పు కాలువ కట్ట రోడ్డులో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. రోడ్డు పక్కన వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన మంత్రి మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యర్థాలు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి చెత్తను పూర్తిగా తొలగించే వరకు అక్కడి నుంచి కదలలేదని రోడ్డు పక్కనే బైఠాయించారు. మంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న తరువాతే తెనాలి మున్సిపల్ యంత్రాంగం స్పందించి అక్కడికి చేరుకోవడం గమనార్హం. నీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరా అసలు? అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ బిల్ ఇస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు. దేని టెండర్ బిల్ ఇస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ బిల్ ఇస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు టెండర్ బిల్ వాళ్ళని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎట్లా? ఎక్కడైనా విన్నావా ఇది? మన ట్రాక్టర్లు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను.